హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. ఫ్రెండ్స్, మీరు ఎక్కడో ఉన్న మీ ఫ్రెండ్ మొబైల్ని ఇక్కడ నుంచి ఆపరేట్ చేయాలనుకుంటున్నారనుకోండి. దానికోసం చూడండి, ఒక యాప్ దానికోసం చూడండి, మీరు ఈ ఇంక్వైర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లో దొరుకుతుంది. లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాక్చువల్లీ ఏంటంటే, మీ ఫ్రెండ్కి ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి అతని మొబైల్లో, ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే అతని సేమ్ సాఫ్ట్వేర్ అతని మొబైల్లో డౌన్లోడ్ చేసుకోమనాలి. మీరు కూడా దీన్నే మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, షేర్ అనే బటన్ ఉందా. ఒకవేళ మీరు మీ మొబైల్ని అతని మొబైల్లో డిస్ప్లే చేయాలి అనుకుంటే మీరు షేర్ బటన్ ప్రెస్ చేయండి. అతని మొబైల్ని మీరు చూడాలి అనుకుంటే అతని షేర్ బటన్ ప్రెస్ చేయమనండి. ఓకే, షేర్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి, మీకు ఇట్లా ఒక స్క్రీన్ వస్తుంది. స్టార్ట్ నౌని ప్రెస్ చేయండి. స్టార్ట్ నౌని ప్రెస్ చేసిన వెంటనే చూడండి, క్రియేటింగ్ యాక్సెస్ కోడ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఒక కోడ్ కనిపిస్తుంది. ఓకే, ఒకవేళ మీ ఫ్రెండ్ మీ మొబైల్లో సేమ్ ఇలానే చేస్తే అతనికి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ యాక్సెస్ అనే బటన్ కనిపిస్తుంది ఇంకొకటి, దీన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ యాక్సెస్ అనే బటన్ని ప్రెస్ చేసేసి మీ ఫ్రెండ్ని చెప్పమని చెప్పాలి ఆ కోడ్ని. ఓకే, ఆ కోడ్ అతను చెప్పిన వెంటనే మీరు ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయవచ్చు అన్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి ఒక కోడ్ ఉందనుకోండి, ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ యాక్సెస్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీ ఫ్రెండ్ మొబైల్ స్క్రీన్ మొత్తం మీ మొబైల్లో డిస్ప్లే అవ్వడం స్టార్ట్ అవుద్ది. ఓకే, అంటే మీరు ఇక్కడ నుంచి ఏం ఆపరేట్ చేసినా కూడా అతని మొబైల్లో కదలడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అంటే మీరు ఏదైనా ఒక యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీకు ఇక్కడ ఏంటంటే ఇది ఇన్స్టాల్ యాక్సెస్ ప్రెస్ చేసిన వెంటనే హెడ్సెట్ అలౌ చేయాలా లేదా అని అడుగుద్ది. అంటే మీరు ఏంటంటే మాట్లాడుకుంటూ కూడా చేయవచ్చు అన్నట్టు. సేమ్ మన కంప్యూటర్లో టీమ్ వ్యూవర్ ఎలా పనిచేస్తుందో అలాగే ఈ ఇంక్వైర్ అనేది కూడా పనిచేస్తాను. ఫ్రెండ్స్, ఈ వర్క్ అంతా చేయడానికి ఇద్దరి మొబైల్లో ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మీ మొబైల్ నెట్ స్పీడ్ ఎంత ఫాస్ట్ ఉంటే మీరు ఏంటంటే అంత స్మూత్గా వాళ్ళ డిస్ప్లేని కంట్రోల్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.